నమస్కారం. ఈరోజు మనం వినుకొండ పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి ఏదైతే లైబ్రరీ ఉందో ఆ లైబ్రరీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, వినుకొండలో దాదాపుగా 1,00,000 మంది జనాభా ఉన్నారు టౌన్లో. ఈ 1,00,000 మంది జనాభాకి అనుగుణంగా ఏదైతే వాళ్ళ చదువుకునే విధంగా, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా, అదేవిధంగా స్టూడెంట్స్కి అందరికీ, అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక లైబ్రరీ అనేది, సరైన లైబ్రరీ ఒకటి లేకపోవడం చాలా దురదృష్టకరం. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ ఏదైతే సల్లార్ ఉందో ఈ సల్లార్లోనే ఈ లైబ్రరీ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఈ వాటర్తో ఈ లైబ్రరీ మొత్తం, ఈ ప్రాంగణం మొత్తం నిండిపోయి కనీసం నడవలేని స్థితి. ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అనేక మార్లు ఎవరైతే పాలకులు ఉన్నారో, అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ మేము దృష్టికి తీసుకెళ్ళాము. ఇక్కడి నుంచి ఈ లైబ్రరీ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వేరే దగ్గరికి తరలించాలని, అదేవిధంగా ఒక శాశ్వతమైన ఒక బిల్డింగ్లో ఈ లైబ్రరీ కట్టడం చేయాలని చెప్పి మేము అనేక మార్లు తీసుకెళ్ళడం జరిగింది. అయినా కానీ ఎక్కడ ఎవరు స్పందించలేని పరిస్థితి. ఎవరిని అడిగినా కానీ అదిగో చేస్తున్నాము, పైకి పంపిస్తున్నాము, వాళ్ళు ఇంకా మాకు ఆదేశాలు ఇవ్వలేదని చెప్పి ఏదో ఒక మాటలు చెప్పి మభ్యపెడతా పంపిస్తూ ఉన్నారు. అయినా కానీ ఇప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ లైబ్రరీ ఉందో ప్రజలు గమనించాలి. మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, అదే గౌరవ జీవి ఆంజనేయ గారికి ఒకటే కోరుతున్నాము. మీరందరూ దయతలిచ్చి మీరందరూ పట్టించుకుంటే ఈ లైబ్రరీ ఏదైతే ఉందో ఇది మంచి లైబ్రరీగా వినుకొండలో దిద్దేందుకు అవకాశం ఉంటుంది. మీరు దాని మీద దృష్టి సారించాలని చెప్పి మేము వినుకొండ మజ్లిస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాము. దీని మీద రానున్న రోజుల్లో ఇది కనీసం తరలించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ముట్టడి చేస్తాము, ఖచ్చితంగా ధర్నా దిగుతామని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. దీన్ని ఎవరైతే మన లైబ్రరీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కోటేశ్వరరావు గారు, ఆయన కూడా దీని మీద దృష్టి సారించి ఈ ఏదైతే ఈ లైబ్రరీ ఉందో ఇక్కడి నుంచి తీసేయాలని, వేరే దగ్గర ఆల్టర్నేట్గా వేరే తాత్కాలికంగా లైబ్రరీలో ఏర్పాటు చేయాలని, తద్వారా పాఠకులకి ఎవరైతే పిల్లలు, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉండిద్దని చెప్పి ఒక సభముగా తెలియజేసుకుంటున్నాను. గౌరవ జీవి ఆంజనేయులు గారు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి సారించి ఎన్ఎస్పి కాలనీలో గతంలో ఏదైతే కౌన్సిల్లో ఒక 20 సెంట్ దాకా దీనికి లైబ్రరీకి స్థలం